ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగవాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 4వ భాగంలో 9వ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. 9 కేవల సమరూపం. చాలా కాలమైనది ఒకరోజు బలిచక్రవర్తి సమాధి నుంచి జాగృతి పొందిన వాడై కనులు తెరిచాడు. అతనికి సపర్యలు చేస్తున్న సేవకులు ఈ విషయం మంత్రులకు తదితర నగర ప్రముఖులకు తెలియజేయాలని బయలుదేరారు. బలిచక్రవర్తి లేచి కూర్చున్నాడు. సంతృప్తి ప్రశాంతతలతో కూడినవాడై ఈ విధంగా ఆలోచన చేయసాగాడు. బలిచక్రవర్తి తనలో, ఆహా, ఈ పరమార్థ సంపద ఎంతటి రమణీయమైనది! క్షణకాలం ఇందు విశ్రమించిన మాత్రం చేత ఎంతటి విశ్రాంతి ప్రశాంతతలను పొందాను! ఈ సమాధి ముందు బాహ్య విభవములైనట్టి ఈ రాజ్యాధిపత్యము, ధన జన నారీ జనాది విభవములు ఎందుకు పనికొస్తాయి? వాస్తవానికి బాహ్య జగత్తులో శాంతి ఎక్కడా? సమాధి యొక్క పరిపాకముచే లభించే ఆనందం మరెక్కడా ఏ విధంగానూ లభించదనుటలో సందేహం లేదు. అయితే పాప కార్యక్రమముల పట్ల, విషయ సముదాయముల పట్ల ధ్యాస ఆశలు గల జనులు తమ అంతరంగమున సర్వదా ప్రసరించియున్న సమాధి యొక్క ఔన్నత్యమును గుర్తించలేకపోతున్నారు కదా. సమాధినిష్ఠులైన వారి పరమానందం గురించి తెలిసి ఉంటే నా ఈ సహజనులలో అనేకులు బాహ్య జగత్తులలో ఇట్లా వృధా సంచారాలు చేసేవారా? శాంతి సుఖముల కొరకై ఎక్కడెక్కడో బాహ్యంగా తచ్చాడేవారా? లేదు. దూరంగా జనులు హడావిడిగా అటు ఇటు పరుగులు తీయటం గమనిస్తూనే అతడు తన ఆలోచనను కొనసాగించాడు. నేను చిత్ ఎరుక అనున్నదే రూపంగా కలవాడను కదా. చిద్రూపము నందు ఇది ఇష్టము, ఇది అయిష్టము, ఇది నాది, ఇది కాదు మొదలగు గల వికల్పములు ఎక్కడ ఉంటాయి? కనుక ఇక్కడ నాకు గ్రహించవలసినదేది, త్యజించవలసినదేది? కానీ ఎందుకో ఈ మనస్సు అనాది కాలం నుండి విషయములందు ప్రవర్తించుచు వాటితో శీఘ్రంగా ఏకత్వం పొందుతోంది. వాస్తవానికి చైతన్య రూపుడనగు నేను దేనిచేత బంధింపబడగలను? ఈ కనబడే పదార్థముల చేతన? ఇవన్నీ నా సంకల్పమును అనుసరించే అనుభవమవుచున్నాయి కదా. నాచే కల్పించబడిన కల్పనలు నన్ను బాధించటమేమిటి? చిత్ స్వభావుడనగు నన్ను బంధించునదేది? ఎక్కడా ఉండటానికే వీలు లేదు. కనుక నాకు బంధమనున్నదే లేదు. బంధమే లేనప్పుడు ఇక మోక్షం యొక్క ప్రసంగమెక్కడిది? నాకు మోక్షం కలుగుగాక అనబడు సుప్రసిద్ధమగు లోక ప్రసిద్ధమగు వాక్యముని తీసుకుందాం. మోక్షం శరీరమునక కాదు. అది జడమైనది, స్వతంత్రమైన యోచన భావన లేని శరీరమునకు మోక్షమేమిటి? పోని మనస్సుక? అది కూడా జడమే. నాచే నిర్వర్తించబడేదంతా నా మనస్సు యొక్క రూపమే కదా. మనస్సు అంటే నా యొక్క మననం చేయు క్రియయే కదా. మననం స్వయంగా ఉన్నది కాదు, స్వతంత్ర ప్రతిపత్తి కాదు. దానికి మోక్షమేమిటి? ఇక నాక ఎరుగుచుండుట అనబడు చిద్రూపుడనగు నేను ఇతఃపూర్వం దేనిచేత బంధించబడ్డాను? బంధరహితుడనగు నేను మోక్షం కావాలి అని దిక్కుల వెంట చూడటమేమిటి? మూఢత్వం కాదా? అన్నింటికీ సర్వదా వేరై ఉన్నాను కదా. ఇక నాకు బంధమేమిటి, మోక్షమేమిటి? యథార్థానికి నాకు బంధము గాని మోక్షము గాని లేవు. అమ్మయ్య, ఇప్పటికి నా అజ్ఞానం ఉపశమించింది. ఇక నాకు ధ్యానముచే గాని లేక ధ్యానము చేయకపోవట చేతే గాని ప్రయోజనమేమున్నది? ధ్యానములు అను 2 భ్రమలను వదిలివేసి స్వాత్మరూపముని ఉభయ సమయములందు అవలోకిస్తూ ఉంటాను. ఇక ఏది వస్తుందో రాని, పోతుందో పోని. ఈ వచ్చిపోవు వాటితో నా ఆత్మస్వరూపమునకు ఏర్పడగల వృద్ధ క్షయములు ఏమి ఉంటాయి? ఈ దృశ్యమంతా సర్వదా మమాత్మస్వరూపమే కదా. భోగములు గాని భోగముల యొక్క అభావము గాని నేనిప్పుడు కోరుకొనుట లేదు. దుఃఖరహితమగు కేవల సమరూపం నందే స్థితి కలిగి ఉంటాను.
ఇక ఈ జగత్తును పొందనవసరం లేదు, త్యజించవలసిన పని లేదు. అట్లే బ్రహ్మభావము అనబడు మరొక భావమును పొందాలి. ఈ జగద్భావమును వదలాలి. కర్మ ప్రయోజనములు మొదలుగా గల తతంగం కూడా నాకు అక్కర్లేదు. అవన్నీ అసత్యములు, భ్రమాత్మకములు కదా. అసత్యములైన వాటి కొరకు ఇచ్ఛాపూర్వకమైన త్యజించాలి అను ప్రయాస మాత్రం దేనికి? నేను మృతుడను కాదు, జీవితుడను కాదు, సత్తును కాదు, అసత్తును కాదు. ఈ దేహము గాని, ఈ రాజ్యాదులు గాని కాను, తదితర దేహములు రాజ్యాదులు కాను. మరి నేనెవరు? మహత్తరమైన శుద్ధ చిదాత్మయే నేను. అట్టి నాకు నా నమస్కారం. ఈ రాజ్యములు, ఈ శరీరం ఉంటే ఉండవచ్చు, లేకపోవచ్చు. నేను మాత్రం ఆత్మయందు శాంతి రూపమును సుస్థితుడని ఉంటాను. ఆత్మ కాక తదితరములైన విషయములన్నీ ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. నాకు సంబంధించిన వస్తువు గాని, విషయం గాని ఎక్కడా ఏమాత్రం లేవు. కర్తృత్వంతో కూడిన కార్యమంటూ నాకు ఎక్కడా లేనే లేదు. ఈ ప్రాకృత వ్యవహారములైన రాజ్యపాలన నాచే నిర్వర్తించబడినప్పటికీ నా తత్వమునకు ఇబ్బంది ఏమీ ఉండజాలదు. జ్ఞానులలో ఉత్తముడుగా బలిచక్రవర్తి అట్లు నిర్ణయించుకున్నాడు. పరిపూర్ణాత్మ స్వరూపుడు అయ్యాడు. ఆత్మవేత్త అని ఆత్మజ్ఞులచే శ్లాఘించబడ్డాడు. తనను సమీపిస్తున్న దానవ జనులను సూర్యుడు దయిస్తూ ఆయా లోకములను చూస్తున్నట్లు చూడసాగాడు. వారి వారి నమస్కారములకు చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి లేచాడు. రాజకార్యములను ధ్యేయ వాసనా త్యాగంతో కూడినవాడి యథావిధిగా నిర్వర్తించసాగాడు. అర్ఘపాద్యాదులతో దేవతలను, బ్రాహ్మణులను, గురువులను పూజించడం, అర్థించటానికి వచ్చిన వారిని సత్కరించడం ఎప్పటిలాగానే చేస్తూ ఉండేవాడు. కొంతకాలం గడిచింది. ఒకానొక సమయంలో బలిచక్రవర్తి ఒక గొప్ప యజ్ఞం ప్రారంభించాడు. ఎన్నో భూత కోట్లకు సంపదలిచ్చి తృప్తిపరిచాడు. శుక్రాచార్యులు మొదలగు పెద్దల శుభాశీస్సులు పొందాడు. అయితే ఇంద్రుడు ఆ యజ్ఞం చూచి, ఈ బలి ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, కొంపతీసి అతడు ఇంద్ర పదవి కోసం ఇదంతా చేయటం లేదు కదా. ఇతడు మహాబలోపేతుడైతే రాక్షస జాతి వారు అది చూచుకొని మరింత లోకకంటకులవుతారు కదా అని భయం పొందాడు. తన జ్యేష్ఠ సోదరుడైన విష్ణు భగవానుని ఆశ్రయించాడు. అయితే బలి ఈ భౌతికమైన స్వర్గాదుల కోసం యజ్ఞం చేస్తున్నాడా? లేదు. జ్ఞాని అయి స్వధర్మంను అనుసరించి చేస్తున్నాడు. ఇంద్రుని కోరికను అనుసరించి బలిచక్రవర్తిని నిరోధించే నిమిత్తం విష్ణుమూర్తి వామనావతారుడై యజ్ఞశాలను సమీపించాడు. కార్యచతురుడగు వామనుడు, అయ్యా, నాకు 3 అడుగుల నేల ఇప్పించండి, అంతే చాలు అని అర్థించాడు. గురువగు శుక్రాచార్యుల హెచ్చరికను కూడా పాటించకుండా, అంతా తెలిసి కూడా బలిచక్రవర్తి 3 అడుగుల నేల ధారపోశాడు. అపరిమితము శాశ్వతమగు చైతన్యం ముందు పరిమిత వస్తువులకు ఈ రాజ్యాదులెంతటివి అని ఎరిగి ఉండుట చేతని ఆ విధంగా దానం చేసివేశాడు. ఇక విష్ణు భగవానుడు మాయాజాలం చేత త్రివిక్రమార్కుడై తన పాదములచే త్రిలోకములను ఆక్రమించి 3వ అడుగు బలిచక్రవర్తి శిరస్సుపై ఉంచి అతని పాతాళలోకమునకు పంపి అచట పరిమితునిగా చేసి తానే బలిచక్రవర్తికి రక్షక భటుత్వం వహించాడు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఇప్పటికీ కూడా బలిచక్రవర్తి పాతాళలోక రాజై ఉన్నాడు. జీవన్ముక్తుడగు అతడు స్వస్థచిత్తుడై నిరంతర పరమాత్మ ధ్యాన పరాయణుడై వెలుగొందుచున్నాడు. ఈ ప్రపంచము పట్ల ఇందు అనుదినం తారాసపడే ప్రియ సంఘటనల పట్ల ఉదాసీనుడై నేను సర్వదా అఖండమగు ఆత్మతత్వమునే కదా అను ఎరుకను ఆశ్రయించి చరిస్తున్నాడు. ప్రారబ్ధవశం చేత తనకు కాలానుగుణంగా ప్రాప్తించబోయే ఇంద్రత్వమునకై వేచియున్నాడు. సంపద అయినా ఆపద అయినా రావచ్చు పోవచ్చు. అతని సమత్వం విఘ్నం పొందుట లేదు. చిత్రపటంలో కనిపించే భయంకరమైన దావాగ్నికి ఉష్ణత్వం ఉంటుందా? బలి యొక్క బుద్ధి కూడా సుఖదుఖ సమయములందు చంచలం పొందుట లేదు. ఈ భోగములు, ఈ అనేక విభవములు ఇవన్నీ ఆత్మస్వరూపుడనగు నా సమక్షంలో జరిగే వినోదంలే కదా అని భావన చేస్తున్నాడు. అతని మనస్సు వైరాగ్య ప్రభావంచే శాంతిని పొందింది. సుఖదుఖములు, భావాభావములు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయో అట్లాగే పోతున్నాయని గ్రహించాడు. వాటి యందు ఉపశాంతి ఉండజాలదని గ్రహించి వాటికి అతీతత్వం ఆశ్రయించాడు. అతడిప్పుడు రసాతలంలో పాతాళ లోకంలో పూర్ణచిత్తుడై నిరంతర ఆత్మారాముడై విహరిస్తున్నాడు. త్వరలో ఆ బలిచక్రవర్తి ఇంద్ర పదవిని పొంది ముల్లోకములను పాలించుచు ఈ బ్రహ్మాండమున చిరకాలం వసించగలడు. అయితే అట్టి పదవి ప్రాప్తించినప్పుడు మోదము గాని అది తొలగుటచే ఖేదము గాని పొందడు. సర్వస్థితిగతులందు సమరూపం కలిగి సదా సంతుష్ట చిత్తుడై ఉండగలడు. ప్రారబ్ధానుసారం ఏది ప్రాప్తిస్తే అది పొందుచు స్వస్థచిత్తుడై ఆకాశం వలె
నిర్మలుడై విరాజిల్లుచున్నాడు. ఆ విధంగా అతడు ప్రారబ్ధంను జయించి వేసి ప్రజ్ఞచే కేవల సాక్షి అయి చెందుచున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి కేవల సమరూపము అనగా సమాధి నుంచి లేచినటువంటి బలిచక్రవర్తి తాను అంతటినీ పూర్ణత్వంతో చూస్తూ ఆత్మస్వరూపంగా చూస్తూ ప్రశాంత చిత్తుడయ్యాడు. ఆ తర్వాత తను ఎప్పటిలాగానే రాజ్యపాలన చేస్తున్నా కూడా తను అంతకు ముందులా కాకుండా, అంటే ఏదో ఆశించి చేయడం అని కాకుండా తను ఒక కేవల సాక్షి రూపంగా వాటిని ఆ కర్తవ్యాలను నిర్వర్తించడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్పారు. ఆ విధంగా తను ఒక గొప్ప యజ్ఞంని ప్రారంభించగా అది తన ఇంద్ర పదవి కోసమే అని చెప్పేసి ఇంద్రుడు తలచి తను విష్ణు భగవానుని ప్రార్థించి దానిని అడ్డుకొనవలసిందిగా అడగగా విష్ణు భగవానుడు వామనావతారునుడే ఆ యజ్ఞంలో 3 అడుగుల నేలను అర్థిస్తాడు తన మాయాజాలంతో. ఆ విధంగా తను 3 అడుగుల నేలను ఆక్రమిస్తూ ఉండగా 1 అడుగు భూమి, 2వ అడుగు ఆకాశము. అయితే ఆ విధంగా 2 అడుగులు అయిపోగా 3వ అడుగు ఎక్కడ నాకు ప్లేస్ చూపిస్తావు అని చెప్పేసి బలిచక్రవర్తిని అడగగా తను తన శిరస్సు పైన కాలు ఉంచమని చెప్తాడు. ఆ విధంగా తను అంతకుముందు దానం చేయడానికి తన గురువగు శుక్రాచార్యుడు వారిస్తున్నా కూడా తనకు అంతా తెలిసిన బలిచక్రవర్తి ఆ విధంగా తాను సమర్పించుకుంటాడు. ఆ విధంగా తను ఆత్మస్వరూపుడై ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాడు పాతాళ లోకంలో అని చెప్పేసి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి తెలియజేయడం చూసాము. ఇక తర్వాత తను ఇంద్ర పదవిని అధిరోహించి ఈ బ్రహ్మాండంలో చిరకాలం నివసించగలడు అని చెప్పడం మనం ఇక్కడ చూసాము. ఇక ఈ 4వ భాగంలో చివరి అంశము 10 సన్మార్గ ఆవిష్కరణ. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, బలిచక్రవర్తి ఏ మార్గంలో జ్ఞాని అయ్యాడో వివరించాను. నీవు కూడా అట్టి దృష్టిని అవలంబించి జీవన్ముక్తుడు వగుము. నేను నిత్యాత్మ స్వరూపుడనే అని నిశ్చయించి స్వపౌరుష వశం చేత అద్వైత పదమును ఆశ్రయించు. ఓ జనులారా, తుచ్చమగు వస్తు సముదాయముల పట్ల దృష్టినంతా నిలిపి తృప్తికై వృథాగా వెతకకండి. బలిచక్రవర్తి అన్ని వేలాది సంవత్సరాలు సువిశాల రాజ్యాదులను అనుభవించి తృప్తిని పొందనే లేదు. చివరికి వైరాగ్యంనే ఆశ్రయించాడు. ఇక్కడ భోగములుగా కనిపించుచున్నవన్నీ కాలక్రమేణా దుఃఖ కారకములుగానే పరిణమిస్తున్నాయి. భోగ సమూహమునంతా బుద్ధిచే త్యజించి నిత్య సత్య సచ్చిదానంద దుఃఖరహితము అయిన ఉత్తమ పదమేదో అదే లక్ష్యముగా కలిగి ఉండండి. ఈ దృశ్య పదార్థములో వివేచనా దృష్టి లేని వారికి అనేక వికారములు కలుగజేస్తున్నాయి. నిష్ప్రయోజనంగా నిష్కారణంగా ప్రాపంచిక వృత్తుల పట్ల పరుగులు తీస్తే ఈ మనస్సును హృదయ కుహరంలో వేయించేసి బాహ్యాభ్యంతరములను ఆక్రమించి సర్వమునకు సాక్షి అయి వెలుగొందే ఆత్మవైపుగా ప్రయాణింపజేయటమే ఉచితం. నాయన, నీవు ఎట్టివాడవో ఎరుగుము, సర్వమును ప్రకాశింపజేయుము. చిదాదిత్యుడవు అయి ఈ ప్రపంచమంతటా నీవే వ్యాపించి ఉన్నావు. మరి నీకు శత్రువెవరు, మిత్రుడెవడు? ఈ దృశ్యంలోని ఏవో కొన్ని సంఘటనలను చూచి అంత మాత్రం చేత వ్యర్థంగా ఆత్మపదం నుండి ఎందుకు చ్యుతి పొందటం? ఓ మహాబాహు, నీవు వాస్తవానికి అనంతుడవు, ఆదిపురుషుడవు, పురుషోత్తముడవు, చిన్మాత్ర శరీరుడవు. అట్టి నీవు స్వమాయచే ఈ వివిధ పదార్థముల రూపమును ధరించి విజృంభిస్తున్నావు. నిత్య బోధస్వరూపుడవు, శుద్ధుడవు ఆగు నీయందు దారమునందు మనుల వలె స్థావర జంగమాత్మకమగు ఈ ప్రపంచమంతా గుర్చబడి ఉన్నది. నీవు జన్మించటలేదు, మరణించటలేదు. జనన మరణ భ్రాంతి ఎందుకు చెప్పు? శ్రీరాముడు: హే మహర్షి, జీవునికి ఈ జనన మరణాదులు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: తృష్ణ వృద్ధి చెందుట చేతనే జన్మాదులు అనే భవరోగం ప్రబలుతుంది. తృష్ణ సన్నగిలితే అవి కూడా సన్నగిలిపుతాయి.
తృష్ణ, తృష్ణారాహిత్యము ఈ రెండింటిలో ఏది ఉచితమో ఏది అనుచితమో నీవే పరీక్షించుకో. భోగముల పట్ల తృష్ణను విడనాడు. కేవలం సాక్షి మాత్రుడవై ఉండు. జగదీశ్వరుడవు చిదాదిత్యుడవగు నీ ఉనికి చేతనే, నీవు స్వీకరించుట చేతనే స్వప్నతుల్యమైనట్టి ఈ జగద్విలాసమంతా ప్రతిభాసిస్తోంది. ఓ సర్వజనులారా, మీరంతా వ్యర్థంగా శోకించకండి. యథార్థానికి సుఖదుఖములు అనునవేవి మీకు లేవు. మీరంతా స్వతహాగా పరిశుద్ధ చిత్తులే అయి ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరూ సర్వాత్మ స్వరూపులు, సర్వవస్తు ప్రకాశకులు అయి ఉన్నారని మరువవద్దు. బంధము నుండి విడువడుటకై ఇప్పటికిప్పుడే ప్రయత్నశీలురు కండి. దీపమున్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఒక చమత్కారమైన విషయం గమనిస్తున్నారా? ఈ మనస్సుకు మొదట ప్రియంగా తోస్తున్న విషయములు, పదార్థములు చివరకు చూస్తే దుఃఖదాయకములుగానే క్రమక్రమంగా పరిణమిస్తున్నాయి. మొట్టమొదట కొంత అప్రియంగాను కష్టంగాను అనిపించే తపస్సు, ఇంద్రియ సంయమము మొదలైనవి జీవునకు కాలక్రమేణా ఆత్యంతికమైన సుఖం ప్రసాదిస్తున్నాయి. అందుచేత రామ, సప్తభూమికలలో ఉన్నంత వరకు అభ్యాసం వదలవద్దు. ఆపై అభ్యాసంకు సంబంధించి కల్పన కూడా పరిత్యజించు. శ్రీరాముడు: స్వామి, శాశ్వతమైన సమత్వం లభించేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఇష్ట అయిష్టములు అనే కల్పన త్యజించుట చేతనే శాశ్వతమైన సమత్వం లభిస్తోంది. అట్టి సమత్వం హృదయంలో స్థిరపడితే జీవుడు మరల ఈ సంసారం నందు జన్మించడు. ఒక అల్లరి పిల్లవాడిలాగా ఈ మనస్సు తన ఇచ్చ వచ్చిన పదార్థములందు సంలగ్నమవుతోంది. దానిని వాటి నుండి తొలగించి అధిష్టానమగు చిన్మాత్రం నందే నెలకొల్పాలి. అభ్యాసం చేత సర్వాత్మ భావన అను అంకుశముతో ఈ మనస్సు అనే మదపుటేను నిగ్రహించాలి. అప్పుడు మోక్షం అనబడేది దానంతట అదే ముంగిటకు వచ్చి వాలుతోంది. ఈ జీవులలో అనేకులు ఈ దేహము నిత్యం అని నమ్ముకుని ఉంటున్నారు. మిథ్యా దృష్టిచే కలుషితమైన చిత్తము కలిగి ఉంటున్నారు. భోగ సంకల్పములకు వశీభూతులవుచున్నారు. మూర్ఖత్వం, అవివేకములను ఆశ్రయించటం కంటే దుఃఖప్రదమైన విషయం ఇంకెక్కడా ఏదీ ఉండదు. వారంతా వివేకులు కావాలనే మా శుభాకాంక్ష. ఆత్మతత్వ నిర్ణయం విషయంలో వివేక వైరాగ్యాలు చాలా ముఖ్యం. హృదయాకాశంలో ఉదయించే అవివేకము అను మేఘమును విచారణతో కూడిన వివేకం అనే వాయువు యొక్క వేగంతో తొలగించి వేయాలి. స్వయంగా ప్రయత్నించాలి. సత్శాస్త్రములు పరిశీలించటం, ఆత్మజ్ఞానులు చెప్పే ఉపదేశాలను వినటం నిర్వర్తించాలి. లేకపోతే ఆత్మవిచారణ ఎట్లా ఉదయిస్తోంది చెప్పు. ఊరకే తర్కిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం? గురుపదేశముల ద్వారా అంతర్ముఖ దృష్టిచే స్వయంగా ఆత్మను అవలోకించాలి. లేకుంటే ఆత్మ వ్యక్తం కాదు. ఓ రామ, నీవు గురుపదేశాలచే ఆత్మస్థితిని పొందినవాడవయ్యావు. నీకు విస్తృతమైనట్టి ఆత్మబోధ ప్రాప్తించుచున్నది. వికల్పములంటూ లేనట్టి చిన్మాత్రయే దేశకాలములన్నిటా వ్యాప్తించి ఉన్నది అను విజ్ఞానమును సుస్థిరపరచుకో. సర్వసంకల్పములకు అతీతుడవై సంశయ విభ్రమములన్నీ పాము కుబుసంలాగా విసర్జించివేయి. బాహ్య ప్రపంచ కౌతుకములను దరజేరనీయవద్దు. దుఃఖం నశించాలంటే అధిరోహణం యొక్క క్రమం చెబుతాను విను. 1. జ్ఞానం కొరకై సిద్ధపడటం. 2. అందుకు సాధనభూతమైన విచారణను చేకూర్చుకోవటం. 3. విచారణచే జనిస్తున్న అవగాహనలను వివేక వైరాగ్యములచే కాపాడుకోవటం. 4. ప్రమాదము, ఆలస్యము ఈ రెండింటినీ దగ్గరికి రానియకపోవటం. 5. సమాధి సుఖం అను అమృతమును పానం చేయటం. 6. ఉత్తరోత్తర భూమికలను అధిరోహించటం. 7. 7వ భూమిక యందు విశ్రాంతి, సుఖాభివృద్ధి. ఇప్పటి వరకైతే ఆత్మదోషంతో కూడినది అని నీకు అనిపిస్తుందో, ఆత్మదోషముతో కూడినది అని నీకు అనిపిస్తుందో అప్పటి వరకు ప్రయత్నం చేస్తూ ఉండవలసింది. ఆవరణలు తొలగగానే సర్వకలంకములు తొలగిపోతాయి. నీ యొక్క శుద్ధ బ్రహ్మైక్యము ప్రకటితమవుతుంది. అప్పుడు అన్నీ తొలగి కేవల బ్రహ్మానంద స్వరూపుడవు అయి ఉంటావు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సన్మార్గావిష్కరణ గురించి తెలియజేస్తూ మనకు చివరగా 7 విషయాలు అనేవి తెలియజేశారు. దుఃఖం అనేది నశించాలి అంటే ఆ యొక్క అధిరోహణ క్రమం ఎలా ఉండాలి అని చెప్తూ, మొదటగా జ్ఞానం కొరకు మనము సిద్ధపడాలి. అంటే అది తెలుసుకోవడానికి మనలో ఆ పూనిక అనేది ఉండాలి. 2 ఏమన్నారు? అందుకు సాధనగా విచారణ అనేది
ఆ విచారణని మనం చేకూర్చుకోవటం అంటే మనం ఆ విచారణని మన అందుబాటులోకి వచ్చే విధంగా మనం ప్రయత్నం అనేది చేయాలి. అలాగే మూడవది, ఆ విచారణతోని మనలో అవగాహనలు అనేవి, వివేక వైరాగ్యాలు అనేటివి కాపాడుకునే విధంగా చూసుకోవాలి. అలాగే నాలుగవది, ప్రమాదము ఆలస్యము. ఇక్కడ ఇవి ఏంటి అంటే ఇవాళ చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఇలాంటి ఆలస్యము, ప్రమాదం ఇలాంటివి దగ్గరికి రానియకూడదు. అంటే ఆలస్యము చేయకూడదు, వెంటనే మొదలుపెట్టాలి అన్నట్టుగా చెప్పడము. తర్వాత 5, సమాధి సుఖము అను అమృతమును పానం చేయాలి. మనం ఈ యొక్క బాహ్య ప్రపంచంలోని ఆలోచనలను వదిలి సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ ప్రశాంత స్థితిని పొందుతాము. ఆ అమృతాన్ని పానం చేయాలని చెప్తున్నారు. తర్వాత ఉత్తరోత్తర భూమికలను అధిరోహించటం. మనం ఇంతకుముందు భూమికలను గురించి తెలుసుకొని ఉన్నాము. ఆ విధంగా ఆ భూమికలలో ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత 7వది, మనకు ఆ భూమికలలో 7 భూమికలు ఉంటాయి. అందులో 7వ భూమికలో ఉన్నప్పుడు విశ్రాంతి, సుఖాభివృద్ధి అనేది ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ భూమికలో మనం ఉండాలి అనేది తెలియజేయడం మనం ఇక్కడ చూసాము. ఇక ఈ 4వ భాగం అనేది మనకి దీనితో సమాప్తమైంది. ఇక 5వ భాగాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.